హలో, చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళావురా? పెళ్ళాన్ని ఒకదాన్ని ఉన్నానని నీకు తెలీదా? రాత్రి ఇంటికి వస్తావు కదా, అప్పుడు చెప్తాను. నీకోసం టిఫిన్ చేసి పెడితే తినకుండా వెళ్తావా? నీకు బాగా ఎక్కువైపోయిందిరా ఈ మధ్య. అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావురా? ఏ పెట్టే ఫోను. ఏ బ్రో బ్రో, ముందు ఆ ఫోన్ తీసుకో, తర్వాత చూద్దాం. వెళ్ళు. లాకేం లేదు రావణ్ బాయ్. సరే సరే, త్వరగా పద. చూడు, ఇప్పుడు మనం కావలసినంతసేపు మాట్లాడుకోవచ్చు. సెట్టింగ్స్ అన్ని మార్చేశాను రావణ్ బాయ్. ఓకే. ఏరా, మాట్లాడుతుంటే ఫోన్ కట్ చేసావు? బలిసిందా? పెళ్ళామంటే అంత చులకనైపోయిందారా నీకు? చాతకాందని అనుకుంటున్నావా? రేపటి నుంచి ఏం తింటావో చూస్తాన్రా. కోసి కారం పెడతా నీకు. కాళ్ళు విరగ్గొట్టి పొయ్యిలో పెడితే బుద్ధొస్తుంది నీకు. ఛీ, దీన్ని. ఓ, మళ్ళీ అదే ఫోన్ చేస్తుంది. ఇటు బాయ్, నేను మాట్లాడతా. హలో. ఏంటి బంగారం, హర్ట్ అయ్యావా? ఏమైంది? సారీ, నా ముద్దుల బంగారానివి కదా. ఏమనుకోకు, ఏదో కోపంలో అలా అన్నాను. త్వరగా ఇంటికొచ్చేయి, నీకోసం చేపల పులుసు చేసి పెడతానులే. వెళ్ళి తిను. నీకో నమస్కారం. నాకేమో గుద్దులు, నీకేమో ముద్దులా? చేపల పులుసు అంట. వెళ్ళు, తినేసిరా, వెళ్ళు. అమ్మో వదిలే బాయ్, నీకో దండం. ఇదిగో ఫోన్ నువ్వే చెయ్యి. నువ్వే చెయ్యి. వద్దు వద్దు. హలో, నేను రావణ్ణి, యాంటోనీ. వీడేంటి కాల్ కట్ చేశాడు? బాస్ ఎందుకో కాల్ చేస్తున్నారు. ఎక్కువసేపు మాట్లాడితే ట్రేస్ చేస్తారు. షార్ప్గా మాట్లాడాలి. మళ్ళీ ట్రై చేయ రావణ్ బాయ్. రే, ఏంట్రా కట్ చేశావు? పోలీసులకు దొరికిపోయాను. ఓవర్. ఏమైందిరా? మన డబ్బు పోలీసులకు దొరికిపోయింది. ఓవర్. రే, వీడేంట్రా వాకీ టాకీలో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు? పోలీసులు వాడి మీద నిఘా పెట్టారేమో బాయ్. మనతో మాట్లాడితే దొరికిపోతానని భయపడుతున్నాడేమో. యాదగిరి దగ్గర తీసుకోమన్న డబ్బులు ఏమయ్యాయి? వాడు డబ్బులు ఇచ్చాడా? రేపు ఎక్కడికి తేవాలో నేను చెప్తాను. యాదగిరి దగ్గర తీసుకోమన్న డబ్బులు ఏమయ్యాయి? వాడు డబ్బులు ఇచ్చాడా? రేపు ఎక్కడికి తేవాలో నేను చెప్తాను. డబ్బుని పోలీసులు సీజ్ చేశారు. మీరెవరో నాకు తెలియదని చెప్పాను. ఓవర్. డబ్బుని పోలీసులు సీజ్ చేశారు. మీరెవరో నాకు తెలియదని చెప్పాను. ఓవర్. వీడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు గుణ. పోలీసులు బెదిరించుంటారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనల్ని ట్రాప్ చేయడానికి పోలీసులు చూస్తున్నారు. మనం మరింత జాగ్రత్తగా ఉండాలి. గుణ, పోయి ఆ ఫోన్ పడే. ఆ టార్చర్ తట్టుకోలేం. మొబైల్ అక్కడ పెట్టే. పద రావణ్ బాయ్. నేను పంపిన ఆత్మలన్నీ పనికిరానివైపోయాయి. ఆ ఇంట్లో రక్తం చిందాలి, రక్తం చిందేలా చెయ్యాలి. విక్రమ్, వెళ్ళు. నేను ఏం చెయ్యాలో చెప్తాను. చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. అలాగే, చెప్పిన పని చేసొస్తా. హాయ్ భవానీ. హాయ్ విక్రమ్ అంకుల్. ఎలా ఉన్నావు?
నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు అంకుల్? నేను బానే ఉన్నాను. అమ్మలేదా? ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు. మరి డాడీ? డాడీ కూడా రాలేదు. అయ్యో, సెలబ్రేట్ చేసుకుందామని నేను వస్తే టైంకి ఎవరూ లేరేంటి? ఏం సెలబ్రేషన్ అంకుల్? నేను సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. దానికోసం కంపెనీ స్టార్ట్ చేసే ముందు మేడం వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుందామని వచ్చాను. ఈరోజే రిజిస్ట్రేషన్ చేయించాను. అవునా? మరి అమ్మవారు రావడానికి టైం పడుతుందేమో. నేను అర్జెంటుగా ఊరు వెళ్ళాలి. ఒక పని చేస్తావా? నువ్వే కేక్ కట్ చేస్తావా? ఎవరైనా పుట్టిన 1 year కి సెలబ్రేషన్ చేసుకుంటారు. మీరు కంపెనీ స్టార్ట్ చేసిన రోజే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఆ సెలబ్రేషన్కి ఒక అకేషన్ కావాలి కదా. కత్తెక్కడ అంకుల్? అయ్యో, షాప్ వాడు మర్చిపోయినట్టున్నాడు. 1 minute. ఇదిగో. ఈ కత్తితోనా? ఆ, ఏదైతేనే కేక్ కట్ చేయడమే కదా. సరే. అయ్యో, ఏమైంది? అయ్యో భవాని, అయ్యో. ఏమైందమ్మా? అయ్యో, ఏమైందమ్మా? ఎందుకు ఇలా జరిగింది? ఏంటి భవాని ఇది? గురూజీ గారు చెప్పారు కదా, రక్తం నేల మీద పడకూడదని. అదృష్టం కొద్దీ కేక్ మీద పడింది. విక్రమ్, ఏంటిది? ఆ మాత్రం చిన్నపిల్లని చూసుకోలేవా? జాగ్రత్తగా ఉండలేవా? ఏం లేదత్త, ఏదో సెలబ్రేట్ చేసుకోవాలని వచ్చాను. అనుకోకుండా ఇలా జరిగింది. సారీ భవానీ. ఏమీ కాదమ్మా. అయ్యో, చూడు ఎంత రక్తం పోతుందో. రా, మందు వేసి కట్టు కడతాను. పద. పనికి మాలిన వాడివి నువ్వు. మామా,